పెహల్గాం దాడికి కారణమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థను తీవ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది సార్. ఏంటి సార్, భారత్ ఒత్తిడి అమెరికా మీద పనిచేసిందా? కారణం ఏంటి? అంటే ముందుగా మనకు అర్థం కావాల్సింది అసలు ఈ రెసిస్టెన్స్ అంటే ఏమిటి, అమెరికా ఏం చేసింది, దాని ప్రభావం ఏంటి, తర్వాత మీరు అడిగిన భారత్ ఒత్తిడి పనిచేసిందా ఏంటి, అసలు అమెరికా వ్యూహం. ముందుగా అర్థం కావాల్సింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఇది లష్కర్ ఈ తోయిబాకు ప్రాక్సీ. అంటే తీవ్రవాద సంస్థల ఆపరేషన్ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక సంస్థ పైన తీవ్రమైన ఒత్తిడి, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పుడు, లేదా ఆ తీవ్రవాద సంస్థను ప్రోత్సహిస్తున్న దేశం పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ కానీ ఇంటర్నేషనల్ స్క్రూటినీ కానీ ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా దాని పేర్లు మార్చి లేదా కొత్త సంస్థల్ని రంగంలో దించి దాడితో నడుపుతూ ఉంటారు. 2019లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఇది యాంటీ టెర్రర్ ఫైనాన్సింగ్ బాడీ. సో దాని స్క్రూటినీ నుంచి తప్పించుకోవటానికి, అలాగే పుల్వామా దాడి ఆ నేపథ్యంలో లష్కర్ ఈ తోయిబా పైన ఇంటర్నేషనల్ ప్రెషరు, పాకిస్తాన్ పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ పెరిగిన నేపథ్యంలో లష్కర్ ఈ తోయిబా ప్రాక్సీ ఫ్రంట్గా, దాని అనుబంధ సంస్థగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. సో లష్కర్ ఈ తోయిబా, రెసిస్టెన్స్ ఫ్రంట్ వేరు కాదు, రెండు ఒకటే. దాని డైరెక్షను స్ట్రాటజీ ఏమో లష్కర్ ఈ తోయిబా లీడర్షిప్ పాకిస్తాన్ నుంచి చేస్తుంది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏమో ఆపరేషనల్ యాక్టివిటీ అంటే ఫీల్డ్లో యాక్టివిటీస్, దానికి కావలసిన కార్యకలాపాలు, దాడులు, తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అందువల్ల పహల్గాం దాడి తర్వాత ద రెసిస్టెన్స్ ఫ్రంట్ తానే ఈ దాడి చేశానని ముందు ప్రకటించుకుంది. తర్వాత ఎప్పుడైతే లష్కర్ ఈ తోయిబా ద రెసిస్టెన్స్ లింక్ ఎక్స్పోజ్ అయిందో వెంటనే లేదు, మాకు సంబంధం లేదు అని పేర్కొంది. సో ఇది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హిస్టరీ. ది రెసిస్టెన్స్ ఫ్రంటే కాదు, జైషీ మహమ్మద్, మసూద్ అజర్ నాయకత్వంలో ఉన్న జైషీ మహమ్మద్, దీనికి అనుబంధంగా కూడా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని కొత్తదాన్ని ఏర్పాటు చేశారు. సో లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ మనకు తెలుసు. ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని ఎందుకు ఈ పేర్లను చూస్తే కూడా మనకు పాకిస్తాన్ వ్యూహం అర్థమవుతుంది. జైషీ మహమ్మద్లో, లష్కర్ ఈ తోయిబాలో మీకు ఇస్లామిక్ నేమ్స్ ఉన్నాయి. అందులో అవి ఇస్లామిక్ మతవాద సంస్థలు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు. వీటి వెనకాల ఉన్నటువంటిది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకొరకు ఆ ఇస్లామిక్ ఐడెంటిటీ లేకుండా హ్యూమన్ రైట్స్ ఐడెంటిటీ స్వభావాన్ని కలిగినటువంటి పేర్లను పెట్టారు. ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఏంటి? ప్రతిఘటన కూటమి. దేనికి ప్రతిఘటన అంటే, భారత ప్రభుత్వము కశ్మీర్లో ప్రజలను అణచివేస్తుంటే ఆ అణచివేత పైన కశ్మీరీ ప్రజల ప్రతిఘటన ఇది అని చెప్పడం. దీనివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి, ఇది మతవాద సంస్థ కాదు, ఇది తీవ్రవాద సంస్థ కాదు, ఇది మానవ హక్కుల పరిరక్షణ కొరకు ఏర్పడుతున్న ప్రజా ప్రతిఘటన వేదిక అని చెప్పడం. దాని ద్వారా అమెరికాలో, వెస్టర్న్ కంట్రీస్లో హ్యూమన్ రైట్స్ అంటే పడిసొచ్చినట్లు కనబడతారు కనుక వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడం. రెండవది ఏంటంటే, ఇది పాకిస్తాన్ స్పాన్సర్డ్ కాదు, క్రాస్ బార్డర్ సీమాంతర ఉగ్రవాదం కాదు, ఇది హోమ్ గ్రౌండ్ అంటే కశ్మీరీ ప్రజలే ఈ భారత ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అన్న ఒక నరేటివ్ని బిల్డ్ చేస్తాం. ఈ ఇస్లామిక్ ఐడెంటిటీ లేకుండా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టడం లక్ష్యం. అలాగే పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని జైషీ మహమ్మద్కి పేరు పెట్టడం కూడా ఫాసిస్ట్ వ్యతిరేక వేదిక. అంటే ప్రపంచంలో చాలామంది కలిసేస్తారు. అంటే భారత ప్రభుత్వం ఒక ఫాసిస్ట్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అనే యొక్క భావన కలిగించడం. అందువల్ల ద రెసిస్టెన్స్ ఫ్రంట్ హిస్టరీ ఇది, దాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఇది. ఎందుకంటే లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్లోమో యునైటెడ్ నేషన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అవి నిషేధిత సంస్థలు. అందువల్ల ఇప్పటికే అసలు జైషీ మహమ్మద్ నాయకుడు మసూద్ అజర్ పాకిస్తాన్లో లేడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండవచ్చు అని ఇటీవల బిల్వాల్ భుట్టో మాట్లాడాడు, మాజీ ఫారెన్ మినిస్టరు. సో ఇండియా కనుక మసూద్ అజర్ ఎక్కడున్నాడో
మాకు గనక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అరెస్ట్ చేస్తాం, పట్టిమటానికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఇవాళ పత్రికలో వచ్చింది చూడండి, నిన్న మసూద్ అజర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోని గిల్గిట్ బల్తిస్తాన్ ప్రాంతంలో కర్డు అనే ప్రాంతంలో సత్పారా రోడ్ అనే ఏరియాలో ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాడు అని అంత క్లియర్గా విత్ స్పెసిఫిక్ అడ్రస్ ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంది. అంటే ఏ రోడ్లో ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు, ఏ రీజన్లో ఉన్నాడని కూడా అందింది. సో కానీ పాకిస్తాన్లో లేడు అని బుకాయిస్తూ వస్తోంది పాకిస్తాన్. అందువల్ల ఈ రెసిస్టెంట్ ఫ్రంట్, పీపుల్స్ యాంటీ ఫాస్ఫరెట్ పేర్లు పెట్టడం ద్వారా పాకిస్తాన్ ఈ తీవ్రవాద సంస్థల వెనుక లేదు అనే ఒక నరేటివ్ కూడా బిల్డ్ చేయడం దాని లక్ష్యం. ఇది మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ రెసిస్టెంట్ ఫ్రంట్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ హిస్టరీ. రెండవ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఏం చేసింది, అమెరికా చేసింది ఏంటి, దాని ఇంప్లికేషన్స్ ఏంటి. అమెరికా ద రెసిస్టెంట్ ఫ్రంట్ను రెండు రకాలుగా డిజిగ్నేట్ చేసింది. ఒకటి ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని, రెండవది గ్లోబల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అని. ఎప్పుడైతే అమెరికా ఈ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్లోబల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ప్రకటిస్తే దాని ఇంప్లికేషన్స్ అనేక రకాలుగా ఉంటుంది. మొదటిది, ఈ అమెరికా చట్టాల ప్రకారము ఈ తీవ్రవాద సంస్థగా ప్రకటించబడిన ఏ సంస్థతో ఎవరు అసోసియేట్ అయి ఉన్నా వాళ్ళను తీవ్రవాదులకు ప్రోత్సహించే వారిగానే అమెరికా చట్టాలు గుర్తిస్తాయి. అంటే ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్కి ఎవరైనా ఫండ్ చేసినా, వారికి ఎవరైనా అడ్వైజ్ చేసినా, హెల్ప్ చేసినా, వారికి సహకరించిన వాళ్ళందరూ కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరస్తులు అవుతారు. ఇది మొదటి ఇంప్లికేషన్. రెండవ ఇంప్లికేషన్ ఏంటంటే అమెరికా ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా అమెరికా మిత్ర దేశాలైన యూరప్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అనేక వెస్ట్రన్ కంట్రీస్ కూడా అమెరికా బాటలోనే పయనించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఫారిన్ పాలసీ, వెస్ట్రన్ కంట్రీస్ ఫారిన్ పాలసీస్ మధ్య, అమెరికన్ స్ట్రాటజిక్ పాలసీ, వెస్ట్రన్ కంట్రీస్ స్ట్రాటజిక్ పాలసీస్ మధ్య ఒక కన్వర్జెన్స్ ఉంటుంది. ఎందుకంటే వారు నాటోలో భాగస్వాములు, G7లో భాగస్వాములు కనుక. అందువల్ల ఒక అమెరికా నిర్ణయం కానీ ఇది మిగలదు. ఇది ఓవరాల్గా వెస్ట్రన్ కంట్రీస్ స్టాండ్ ఆన్ ద రెసిస్టెంట్ ఫ్రంట్గా మారుతుంది. ఇది రెండో ఫ్యాక్టరు. ఇక మరి ఎందుకు ఇప్పుడు ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది? దీనికి ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే, పహల్గామ్ దాడుల్ని ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానంలో మొదటి డ్రాఫ్ట్లో కండెమ్ ది పహల్గామ్ దాడులను చెప్తూనే దీనికి కారకులైన ద రెసిస్టెంట్ ఫ్రంట్ను కూడా ఖండిస్తున్నాము అని పేర్కొన్నారు. అప్పటికీ పహల్గామ్ దాడులకు మేమే బాధ్యులని ద రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించి కూడా ఉంది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు అమెరికా ఆ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అన్న పదాన్ని తామే యునైటెడ్ నేషన్లో ప్రతిపాదించిన తీర్మానం నుంచి తీసేశారు. సో ఆ రోజు అమెరికా తీసుకున్న వైఖరి అది. ఈరోజు అమెరికానే ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తోంది. అంటే ఈ చేంజ్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత సిగ్నిఫికెంట్ చేంజ్ కదా. అసలు ద రెసిస్టెంట్ ఫ్రంట్ పేరునే డ్రాప్ చేసిన అమెరికా ఈరోజు ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తామే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడాన్ని ఎలా చూడాలి? సహజంగానే ఇది చూసినప్పుడు ఏమవుతుంది, ఒకటి ఇది ఇండియన్ డిప్లొమసీ యొక్క పెద్ద విజయంగా చెప్పవచ్చు, అనుమానం లేదు. కానీ ఈ విజయము భారతదేశం ఈ విజయం సాధించింది అనే వరకు యాక్సెప్టబుల్. కానీ రియాలిటీ ఏంటి? ఇది అమెరికన్ డూప్లిసిటీని, అమెరికన్ హిపోక్రసీని తెలియజేస్తుంది. మన భారత ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఇండియా US కౌంటర్ టెర్రరిజానికి ఇది ఫైట్కు ఒక రిఫ్లెక్షను అని పేర్కొంది. మార్కో రూబియో లీడర్షిప్ను అప్రిషియేట్ చేస్తున్నామని. కానీ భారత ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సింది, ఇది చిత్తశుద్ధితో చేసింది కాదు. నిజంగానే కౌంటర్ టెర్రరిజం విషయంలో ఇండియాతో అమెరికా సహకరిస్తోందా? సో ఇది ఒక్క ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తే సహకరించినట్లవుతుందా? కాదు అనటానికి ఈ ఎంటైర్ ఎపిసోడ్, పహల్గామ్ దాడులు, మీకు ఈ ఆపరేషన్ సింధూరు తర్వాత జరిగిన పరిణామాల్లో
అమెరికా భారత్ అనుకూల వైఖరి ఎన్నిసార్లు తీసుకుంది, పాకిస్తాన్ అనుకూల వైఖరి ఎన్నిసార్లు తీసుకుంది. మనం ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ రాసుకుంటే, ఒకటి, నేను ముందుగానే ఇంతకుముందే చెప్పినట్లు అమెరికానే యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదించిన తీర్మానంలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్ని డ్రాప్ చేసింది. ఇది ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్కు అనుకూలంగా అమెరికా తీసుకున్న చర్య. రెండవది, పహల్గాన్ దాడుల తర్వాత కూడా పాకిస్తాన్తో అమెరికా ట్రేడ్ డీల్స్, ఈవెన్ మిలిటరీ డీల్స్ కుదుర్చుకుంది. మీకు పాకిస్తాన్ అమెరికా కంపెనీతో క్రిప్టో డీల్ పాక్ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఆ క్రిప్టో డీల్ కుదుర్చుకున్న కంపెనీలో 60% వాటాదారు ట్రంప్ ఫ్యామిలీయే. సో అలాగే మీకు పాకిస్తాన్ అమెరికాల మధ్య కుదిరిన వ్యూహాత్మక అనుబంధము స్పష్టంగా చూసాం. డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అనడము, అసీం మునీర్ ఒక ఆర్మీ చీఫ్కి ఒక దేశాధినేత హోదా ఇచ్చి లంచ్ మీటింగ్ పెట్టడము, ఇట్స్ ఎ హానర్ టు మీట్ అసీం మునీర్ అనడము, ఇవన్నీ మనం చూసాం. అంటే అమెరికా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు ఎంత దగ్గరగా ఈ పరిణామాల తర్వాత కూడా ఉందో మనం చూడొచ్చు. అలాగే వరల్డ్ బ్యాంక్, IMF నుంచి అమెరికా ప్రోద్బలంతోనే రుణాలు ఇచ్చారు. తర్వాత యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్గా పాకిస్తాన్ ఉంది. మరి ఇది ఇండియా US కౌంటర్ టెర్రరిజం అంత గొప్పగా యూనిటీ ఉంటే అమెరికాకు మనకు కౌంటర్ టెర్రరిజం పైన పాకిస్తాన్ ఎలా వైస్ చైర్ అవుతుంది? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కమిటీలు ఏవి పర్మనెంట్ మెంబర్ల అనుమతి లేకుండా, ఆమోదం లేకుండా సాధ్యం కాదు. అంటే అమెరికా అనుమతి, అమెరికా ఆమోదం లేకుండా పాకిస్తాన్ వైస్ చైర్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజంగా ఎలా ఏర్పాటు చేస్తారు? సో ఒకవైపేమో భారతదేశానికి సంతృప్తి కలిగించే విధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తూ, మరోవైపు పాకిస్తాన్కు అన్ని రకాల మీకు వరల్డ్ బ్యాంక్, IMF రుణాలు, F-16 ప్యాకేజీలు, అమెరికా పాకిస్తాన్ల డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవడం, అసీం మునీర్కు అఫీషియల్ హోదాలో పిలవడము, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ బహిరంగంగా ప్రకటించడము, ఇవన్నీ చేస్తూ ఆఖరికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం తీవ్రవాద వ్యతిరేక కమిటీలో వైస్ చైర్గా చేయడం. అంటే ఏంది అర్థమవుతుంది? ఇది ఇండియా వైపు ఉందా, పాకిస్తాన్ వైపు ఉందా? రెండు వైపులా ఉండకండి, మీరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉండండి అని మనం అమెరికాను అడుగుతున్నాం. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉందా అమెరికా? అందువల్ల భారతదేశం అంత తొందరపడి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను అమెరికా ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించడంతోనే భారత అమెరికా కౌంటర్ టెర్రరిజం పోరాటానికి ఇది విజయము, ఒక రిఫ్లెక్షన్ అనుకుంటే చాలా పొరపాటు. అమెరికా విధానం ఏంటంటే పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అమెరికన్ ఫారెన్ పాలసీలో ఉండే క్యారెక్టర్ ఇది. ద పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ ఏంటంటే ఘర్షణ పడుతున్న రెండు దేశాలని తమ గుప్పిట్లో పెట్టుకొని తన రాజకీయ వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేర్చుకోవడం. సో ఇండియన్ సబ్ కాంటినెంట్, సౌత్ ఏషియాలో మొదటి నుంచి అమెరికా పాలసీ మీరు కొన్ని దశాబ్దాలుగా చూస్తే ముఖ్యంగా పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ అంతర్ధానం తర్వాత పాలసీ చూస్తే ఈ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అనేది క్లియర్గా కనబడుతుంది. అంటే అటు ఇండియాను ఇటు పాకిస్తాన్ను సంతృప్తిపరిచే విధంగా చర్యలు తీసుకుంటూ ఇద్దరూ తమ వైపే ఉండాలి. పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఇస్తాం, ఇండియాకి F-35 యుద్ధ విమానాలు ఇస్తాం. ఇద్దరు మా ఆయుధాలతోనే కొట్టుకసావండి, సో మేమే యుద్ధం ఆపుతాం అవసరం వచ్చినప్పుడు. సో ఇలా ఇండియా పాకిస్తాన్ ఐఫనేట్ చేసి ఇండియా పాకిస్తాన్ను కూడా తమ స్ట్రాటజిక్ ఎంబ్రేస్ అంటారు, వ్యూహాత్మక కౌగిలి అని, ఆ స్ట్రాటజిక్ ఎంబ్రేస్లో ఉంచుకోవడం అనేది పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్లో భాగం. అందువల్ల ఇది ఏదో అమెరికా తీవ్రవాదం పైన వైఖరి మార్చుకుంది, తీవ్రవాదం పైన భారత్ చేస్తున్న పోరాటానికి సానుకూలంగా స్పందించింది, భారత్తో కలిసి తీవ్రవాద వ్యతిరేక పోరాటం చేయడానికి ముందుకొచ్చింది అనుకుంటే పొరపాటుది. ఒకవైపు పాకిస్తానే తీవ్రవాద బాధిత దేశం, పాకిస్తాన్ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యాన్ని అమెరికా పేర్కొంటుంది. ఇటీవల సౌత్ ఈస్ట్ ఏషియాకు అమెరికన్ మిలిటరీ చీఫ్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కమాండ్కు మిలిటరీ చీఫ్గా ఉన్న వ్యక్తి ఓపెన్గా చెప్పాడు, పాకిస్తాన్ ఈజ్ ఎ ఫినామినల్ పార్ట్నర్
ఇన్ యుఎస్ ఫైట్ అగెన్స్ట్ టెర్రరిజం అని. అంటే పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ యుఎస్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ అన్నాడు. అంటే అమెరికా తీవ్రవాద వ్యతిరేక వ్యూహంలో పాకిస్తాన్ ఒక గొప్ప భాగస్వామి అన్నాడు. మరి అలాంటప్పుడు ఇది రెసిస్టెంట్ ఫ్రంట్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేయడం భారత్ అమెరికా కౌంటర్ టెర్రరిజం పాలసీకి యూనిటీకి రిఫ్లెక్షన్ ఎలా అవుతుంది? ఒకవైపు పాకిస్తాన్ నోమో ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అంటూ మళ్ళీ ఇండియా అమెరికాల కౌంటర్ టెర్రరిజం రిఫ్లెక్షన్ ఎలా అంటారు? ఇద్దరు కౌంటర్ టెర్రరిజానికి ఫైట్ చేస్తే మరి ఎవరు టెర్రరిజం బాధితులు? ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ అమెరికన్ హిపోక్రసీ, అమెరికన్ డూప్లిసిటీ అండ్ అమెరికన్ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్. బట్ స్టిల్ ఇండియాకు ఆ మేరకు ఇది డిప్లొమాటిక్ గెయిన్, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ఈ ఫైల్గామ్ దాడి తర్వాత ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది లష్కర్-ఈ తోయిబా ప్రాక్సీ, లష్కర్-ఈ-తోయిబా ఇది పాకిస్తాన్ ప్రాక్సీ అని మనం చెప్తున్న దానికి అట్లీస్ట్ ఈ రోజుకైనా అమెరికా రియలైజ్ అయినట్లు కనిపించడం ఆ మేరకు డిప్లొమాటిక్ అచీవ్మెంట్ కాదని నేను అన్నాను. కానీ బట్ ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ద యుఎస్ హిపోక్రసీ.